కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అంటే ఒక సభ్యుడిగా ఆయనకు సూచన చేసిన ఏమని అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం జనాభా తగ్గిపోయింది, తద్వారా డీలిమిటేషన్లో మాకు అన్యాయం జరుగుతుంది, మనకు అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పి ఇద్దరు పిల్లల నిబంధన ఏది స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే చేయకూడదు అనే నిబంధన ఉన్నది కదా. ఎక్సెప్ట్ ఇది ఏది మున్సిపాలిటీస్ స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల లోపు ఉంటేనే ఇద్దరు పిల్లల నిబంధన ఉంది కదా, ఉంటేనే పోటీ చేయాలి. అయితే నేనేం చెప్పినా మన తన జనాభా తగ్గింది తగ్గడం కోసం ఈ నిబంధన పెట్టుకున్నాం. కానీ ఇలా జనాభాను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. జనాభాను పెంచే టైంలో ఈ నిబంధన అడ్డొస్తూ ఉంది కదా, ఇది ఎందుకు పెట్టుకున్నాం అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇది మంచి సూచన, దీన్ని తొలగించేటువంటి ఆలోచన చేద్దాం, చర్చకు పెడుతున్నాం అని చెప్పిండు. ఇక రెండోది ఏం చెప్పినాం, ఇది ఎట్లాగో తీసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉండాలి, లేదంటే అడ్మిషన్ తీసుకున్నటువంటి నన్ను ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఒక సర్పంచ్ కొడుకు ప్రభుత్వ పాఠశాలలో చేరితే ఆ సర్పంచ్ ఆ స్కూల్ని ఎట్లా చూసుకుంటాడు, తన ఇల్లు ఎట్లా చూసుకుంటాడు. ఎందుకంటే తన పిల్లగాడు చదువుతాడు కదా. ఒక వార్డు మెంబర్ అక్కడ పోటీ చేస్తే అక్కడ ఆ స్కూల్ను బాగా చూసుకుంటాడు. సో ఇట్లా ప్రభుత్వ పాఠశాలలు 100% ఆక్యుపెన్సీని సంపాదిస్తాయి. తద్వారా మనకు కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి అని చెప్పి ఈ సూచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేయడం జరిగింది. చేస్తే ఆయన కూడా పాపం సానుకూలంగా స్పందించాడు. ఆయన కూడా ఉన్నది. ఓకే, దాంట్లో కూడా పెంచకపోతే 40% కాస్మెటిక్ ఛార్జెస్ పేదోళ్ళ పిల్లలు హాస్టల్స్లలో ఉండే పిల్లలు 200% పెంచినాం చైర్మన్ సార్. ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, మళ్ళీ నిర్ణయం తీసుకున్నారని అంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు ఒక సూచన చేసింది, నాకు కూడా బాగానే అనిపించింది. చర్చ కోసం పెడుతుంది, ఇంకా నిర్ణయం తీసుకోలేదు, మళ్ళీ నిర్ణయం తీసుకున్నారని దాన్ని వేరేలాగా దాన్ని పొలిటికల్ కాంట్రవర్సీ చేయకండి. లోకల్ బాడీస్ ఎన్నికలలో ఒక నిబంధన ఉంది, ఇద్దరు పిల్లలని. ఇప్పుడు మన జనాభా తగ్గితే వచ్చిన సమస్యలు మనం చూస్తున్నాము. సో ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇద్దరు పిల్లల నిబంధన పెట్టింది. ఈ ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తే బాగుంటుందని ఒక చర్చ జరుగుతుంది. సరే, రాజకీయ పార్టీల సూచనల మేరకు దాన్ని ఏం చేయాలనేది చూద్దాం. అయితే ఇంకొక నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు సూచన చేసింది. లోకల్ బాడీస్లో పోటీ చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే కండిషన్ పెడితే ఆ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కూల్ బాగుండాలనే ప్రయత్నం చేస్తారు. వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీసీ అయినా స్థానిక సంస్థలలో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉండాలి అని నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు తీన్మార్ మల్లన్న సూచన చేసిండు. ఇది చర్చకు ఎట్లయినా సరే పర్వాలేదు. రైట్, ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా సూచన స్వీకరించిండు. ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరు ఈ నిబంధన పెట్టి చూడండి, ఒక్క ఏడాదిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు పాఠశాలన్నీ కలకల్లాడకపోతే అడగండి. ఇది ఒక్క నిబంధన పెట్టండి చాలు. ఇది ఒక్క నిబంధన పెడితే ఇప్పుడు సర్పంచ్ ఒక్కడే కొడుకుని తోలడుగా, ఇంకో 10 మందిని కూడా అలా చేరిపోరని చెప్తాడు అన్నట్టు. సో అట్లా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలన్నా, ప్రభుత్వ విద్య మళ్ళీ వికసించాలన్నా ఇదొక ఆప్షన్. సో అది ఎంతవరకు దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది పరిశీలించండి. కానీ సో నా సూచన ఇప్పుడు నా ఒక్కరిదే కాదు, నేను చేసినటువంటి సూచన ప్రజాభిప్రాయం కూడా తీసుకుందాం. ప్రజాభిప్రాయానికి ఏమంటారో చూద్దాం. అంటే స్థానిక సంస్థలనే కాదు, అందరి పిల్లలు ఉండాలి. కానీ ఇప్పుడు అది ఆ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి మటుకు అట్లా ఉన్నాయి కాబట్టి అది చెప్తున్నారు. లేకపోతే అసలు యాక్చువల్గా అందరికీ ఉండాలి. ఎమ్మెల్యే, ఎంపీలు, వీళ్ళ పిల్లలు కూడా ఉండాలి, ఎమ్మెల్సీలు.
రైట్, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకంటే మెజారిటీ ప్రజల మంచిదే కానీ చేస్తారా అంటే ప్రయత్నం చేస్తే ఎందుకు సాధ్యపడదు? మనం ఇద్దరు పిల్లల కండిషన్ పెట్టుకొని జనాభాను నియంత్రించినాం కదా, అదే కండిషన్ ఇటువైపు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏది ప్రభుత్వ పాఠశాలను కాపాడి ప్రైవేట్ పాఠశాలలని కంట్రోల్ చేయొచ్చు కదా. సింపుల్గా, దానికి ఎక్కువేం లేదు. స్థానిక సంస్థల్లో పోటీ చేసే వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా చదవాలి అని నిబంధన పెడితే అని పెట్టిన నిబంధన తప్పనిసరి చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ నిబంధన వద్దు, ఈ నిబంధనలు వద్దనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అంటే ఇది స్థానిక సంస్థలనే కాదు, ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు. అంటే ఇది ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టి దాని గురించి చెప్తా ఉన్నాం. సో ఇది చేస్తే పాఠశాలల దిశనే మారిపోతుంది. అటు విద్యాశాఖ కమిషన్ కూడా సరే విద్యల డెవలప్మెంట్ ఎట్లా కావాలి, మండల స్థాయిలో ఏ స్కూల్ ఉండాలి, బస్ సౌకర్యం ఎట్లా పెట్టాలని మంచి ప్రైవేటు ఒక స్టాండర్డ్ లెవెల్లో ఆలోచిస్తూ ఉంది. విద్యా కమిషన్ ఆలోచనకు ఇది కూడా తోడైంది అనుకో, విద్యా కమిషన్ ఆలోచనకు ఇది కూడా తోడైతే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలన్నీ కలకల్లాడతాయి. వెనకటి తరీఖను సతరించుకుంటే అడ్మిషన్లు దొరికాయి, ఆ పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్ దొరకకపోతే ప్రైవేట్ స్కూల్కి పోతారు. సో ఆ పరిస్థితి ఇక్కడ వస్తుంది. అప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఈ 1,20,000 మంది టీచర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కడుపు నిండా పని దొరుకుతుంది. నేను అదే అంటున్నా భాయ్ సాబ్, ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టి అని చెప్తున్నా. ఇప్పటికిప్పుడు అవి ఉన్నాయి కదా, రాబోతున్నటువంటి ఎన్నికలు అవి ముఖ్యమంత్రి పిల్లలు అందరి పిల్లలు కూడా అక్కడే చదవాలా, అందరి పిల్లలు అక్కడే చదవాలి, అందుకోసం చెప్తా ఉన్నా. సో మీ అభిప్రాయాన్ని ఒకసారి చూద్దాం. రైట్, 195% మంది నిబంధన తప్పనిసరిగా చేయాలని చెప్తా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున పోతున్నటువంటి సూచన. నిన్న మండల్లో నేను చేసినప్పటికీ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున పోతున్నటువంటి సూచన. రెండోది ఫీజుల నియంత్రణ కూడా, ఏది ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ కనుక మనం చేయాలి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ను మనం ఇంప్లిమెంట్ చేయాలి.